హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రాగి బిస్కెట్స్ అండి. రాగి అనేసరికి పిల్లలు అంతగా లైక్ చేయరు కదండి. ఇలా బిస్కెట్స్ చేసి పెట్టండి, నట్స్తో చాలా ఇష్టంగా తింటారు. అండ్ హెల్దీ కూడా అండి. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను టిప్స్తో సహా షేర్ చేస్తాను, చూసేయండి. ఒక 1 కప్పు రాగి ఫ్లోర్ తీసుకున్నానండి. ఇందులోకి 1/2 కప్పు షుగర్ని పౌడర్ చేశానండి. మనం షుగర్ పౌడర్ చేసుకునేటప్పుడే ఇందులో 1 లేదా 2 యాలకులను కూడా యాడ్ చేసి మిక్సీ వేసేసుకోండి. నెక్స్ట్ వీట్ ఫ్లోర్ కూడా 2 స్పూన్స్ యాడ్ చేశానండి. యాడ్ చేసి అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి, క్లిప్ మిస్ అయింది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బటర్ 1/2, గీ 1/2 తీసుకున్నానండి నేను. లేకపోతే మీరు మొత్తం గీ అయినా యాడ్ చేసేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. టెక్స్చర్ ఇలా ఉండాలి. ఇలా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలండి. దీనిలోనే ఒక 3 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి, సరిపోతుంది. ఒక్కసారిగా పోసేయకండి మిల్క్, మళ్ళీ లూజ్ అయిపోతే ప్రాబ్లం అయిపోతుంది. అంత పర్ఫెక్ట్గా రావు బిస్కెట్స్. ఇలా ఒక్కొక్క స్పూన్ పోసుకుంటూ మిక్స్ చేసేసుకోండి. టెక్స్చరు ఇలా ఉండాలండి, సాఫ్ట్గా. చూస్తున్నారు కదా, ఇలా బాల్ చేస్తే క్రాక్స్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా ఉండాలి. కలిపేసుకున్న పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈలోపు లో ఫ్లేమ్లో పెట్టి ప్యాన్ను ప్రీహీట్ చేసి పెట్టుకోండి. 10 మినిట్స్ తర్వాత ఇలా ఒక్కసారి కలిపేసేసుకొని ఈక్వల్గా బాల్స్ అన్నీ ఈక్వల్గా చేసేసుకోండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాండ్తో కరెక్ట్గా రాకపోతే ఒక స్పూన్ తీసేసుకొని ఒక స్పూన్తో మెజర్ చేసి చేసేసుకోండి. అన్నీ ఈక్వల్గా వస్తాయి. 1 కప్పు ఫ్లోర్కి 1/2 కప్పు పడుతుందండి. గీ అయినా బటర్ అయినా. బాల్స్ అన్నీ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటి ఎలా ప్రెస్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. ఇలా ఈవెన్గా క్రాక్స్ ఏమీ లేకుండా బాల్స్ని ఒకసారి రౌండ్గా చేసుకొని అలా ప్రెస్ చేసేసేయండి. చూసారు కదా, క్రాక్స్ ఏమీ లేకుండా చూసుకోండి మ్యాక్సిమం. ఇలా ఏమన్నా క్రాక్స్ వస్తే సైడ్స్ అలా వచ్చేసేయండి, సరిపోతుంది. ఇలా అయినా ప్లెయిన్ అయినా పెట్టేసుకోవచ్చండి. నేను ఇలా చేసుకున్నాను కదా, దీనికి నైఫ్ పెట్టి ఇలా ఘాట్లు పెడుతున్నానండి. లేదు అనుకుంటే అలా అయినా ఉంచేసేసుకోవచ్చు. దీనిలోకి నట్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవి వచ్చేసరికి క్యాష్యూ ఆల్మండ్స్ అండి. పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4-5 అయితే సరిపోతాయండి మనం తీసుకున్న క్వాంటిటీకి. ఇలా ఆల్మండ్స్, క్యాష్యూస్ పెట్టేసి జస్ట్ అలా ప్రెస్ చేయండి. కుక్ అయిన తర్వాత కూడా ఊడిపోకుండా ఉంటాయి. ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. డో కనుక కరెక్ట్గా కలిపేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తాయండి బిస్కెట్స్ కూడా. ఇలా అన్నీ రెడీ చేసేసుకోండి. నేను బాటమ్ సైడ్ బటర్ పేపర్ ఒకటి తీసుకొని ఆయిల్ అప్లై చేసి పెట్టేశానండి. ఈజీగా డీమోల్డ్ అవుతాయి బిస్కెట్స్. మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లో ఈ ప్లేట్ని పెట్టేసేయండి. ఇడ్లీ స్టాండ్ అయినా తీసుకోవచ్చండి. జస్ట్ ప్లేట్స్కి గీ అప్లై చేసి పెట్టేసుకున్నా సరిపోతుంది. ఇలా లిడ్ పెట్టేసి 15 to 20 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. 15 మినిట్స్కి కొంచెం ఇంకా కలర్ చేంజ్ అవ్వలేదండి. మళ్ళీ ఒక 10 మినిట్స్ కుక్ చేసి తీసేసాను. నాకు 22 మినిట్స్ పట్టింది. చూసారు కదా క్రంచీగా ఎలా వచ్చాయో. చాలా హెల్దీగా
టేస్టీగా చాలా బాగుంటాయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.